మీ అందరూ తెలిసి ఉంటారు. నేను రీసెంట్గా 30 days ఛాలెంజ్ చేసి అందులో 8 days చేసిన మిగతా మొత్తం ఆపేసా. అసలు 30 days ఛాలెంజ్ ఎందుకు ఆపేస్తున్నానో ఈ వీడియోలో మీకు కారణం మొత్తం చెప్తా. చెప్పే ముందు అసలు నన్ను నేను ఏ వీడియో ఇంట్రడ్యూస్ చేసుకోలేదు. అసలు మీ కంటెంట్ ఎందుకు వస్తుందా అంటే చెప్పిన ఇంతకుముందే ఒక సక్సెస్ అని పదం ఉంది. ఆ పదం ఉంటే మనకు ఎవరు నచ్చదు. అండ్ నీ కంటెంట్లో మెయిన్ సక్సెస్ అని పదం ఉంది కాబట్టి మనకు ఎవరు నచ్చలేదు. ఇప్పుడు నార్మల్ మనకి ఎటువంటి కంటెంట్ వస్తా అంటే నార్మల్గా ఇప్పుడు నార్మల్ మీకు తెలిసే ఉంటుంది. తమిళ యాక్టర్ విజయ్ వాళ్ళిద్దరు మధ్య గురించి మళ్ళీ ఇద్దరు రిలేషన్స్ ఉన్నారని బాగా బయట రూమర్స్ వస్తున్నాయి. నార్మల్గా ఇప్పుడు మనం ఇట్లా యూట్యూబ్లో మనం ఇద్దరం చూస్తున్నాం. ఇట్లా వాళ్ళ గురించి వచ్చింది వాళ్ళ ఇద్దరి గురించి రాగా మనం ఏం చేస్తామని నార్మల్గా యూట్యూబ్ పోతాం, చూస్తాం. ఒక 5 గంటలు దాని గురించి రీసెర్చ్ చేద్దాం. అరే నిజమే నా ఇద్దరి మధ్యలో ఉందా రూమర్స్ ఉన్నాయని రీసెర్చ్ చేస్తూనే ఉంటాం. ఇద్దరు లవర్స్ ఇట్లా ఓకే దీనివల్లనే కావచ్చు వాళ్ళ భార్యకి డైవర్ట్ ఇచ్చిండు అని అన్నీ చూస్తాం. సార్ దీన్ని చూస్తే మాకు ఏం ఉపయోగం ఉంటాయి? అసలు ఏమన్నా ఉపయోగమా? వాటి నువ్వు చూసిన బట్టి యూట్యూబ్లో పైసలు వస్తాయి. అది మనకి ఏముండదు. మనకి ఏదైనా మన జీవితంలో సొల్లు కావాలి. సొల్లు ఎక్కడంటే నాకు అంటాం. సొల్లు లేకపోతే మన జీవితం నడచలేదు. ఈ మధ్య ప్రతి ఒక్కడు ఎవడైనా నార్మల్ ఎవరైనా యూట్యూబ్లో, ఇన్స్టాలో, ఫేస్బుక్లో ఈ స్కూల్స్ అప్పుడు ఏం పనిచేసలేరు. అందరికీ సక్సెస్ అనే పదం విని చాలా రోజులు అయింది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మరీ ల్యాగ్ అని ట్యాగ్ ఉందనుకుంటారు, కానీ ల్యాగ్ ఉండదు ఎక్కడ కూడా. సరే నువ్వు 6 months స్కూల్ చేసావు అయిపోయింది. మీ ఫ్రెండ్ రిఫర్ చేసి మనకు 6 months మనకి నార్మల్ ఏంటంటే అది ట్రైనింగ్ టైం ఉంటుందిగా. ఆ టైంలో మనం ఇదే స్కూలింగ్ చేస్తే అనుకో జాబ్ వచ్చింది, నీ అదృష్టం బాగుండి జాబ్ వచ్చింది. అసలు నాకు ఏం వేస్తావాడా? ఫస్ట్ మన స్కిల్స్ రావు కదా. మనకి ఏడా ఒక స్కిల్ మనకి లేదాడా. నేనప్పుడు ఏం చేస్తాను చెప్పు. అదే 6 months నార్మల్ ఏదో మీద కొంచెం గట్టిగా మీద చూసుకుంటే అయిపోతాయి కదా. తర్వాత మీ ఫ్రెండ్ నిన్ను మాట్లాడకుండా చూసుకుంటారు. మీ ఫ్రెండ్ ఎవరు ఎవరు మాట్లాడాడు కదా. సరే నువ్వు ఎంత జాబ్ వద్దు, నాకు ఏమద్దు అని ఫిక్స్ అయినా అనుకో, ఇంటికి పోతావు. ఏముంది, ఏం వేస్తావు? ఒక్కసారి 5 acres భూమి అనుకో, వేస్తావు నువ్వు ఇట్లా ఏమన్నా చేయలేం కదా. సరే చేస్తావు అనుకో, ఎంత వేస్తావు? 3 నెలలు వేస్తావు. మనకు వచ్చిన టాలెంట్కి మనకేం తెలియదు. మనకేం పని వస్తే ఇట్లా ఏం చేయాలో తెలియదు. ఇప్పటికీ మన పేరెంట్స్ చాలా కష్టపడతారు. మీకు ఎవరికి అర్థమయ్యట్లేదు నిజంగా. నేను అంతా చూసినా కాబట్టే చెప్తున్నా మీకు. అర్థం చేసుకొని లేకపోతే లేదు. మరీ ఇంకా మీ ఎవరిని కూడా ఎక్కువ చెప్పాలి. ఇప్పుడు కూడా అయిపోయింది, ఏం లేదు. 6 months అన్నీ పక్కపట్టేసాయి. 6 months గట్టి కష్టపడు పక్కా సక్సెస్ వస్తుంది. అదే లేకపోతే నాకు ఏమద్దని అదే స్కూల్ అనుకో. సరే నీ రెజ్యూమ్ నౌకరీ రేట్ అనుకో, ఆవిడనే స్కూల్ చేస్తాడు అద్దని ఏముందాడా. అందుకే 6 months గట్టి కష్టపడు పక్కా సక్సెస్ వస్తుంది. నేనే చెప్తున్నా, పక్కా వస్తుంది. సరే మీకోసం నా ఇన్స్టాలో పోలింగ్ పెడతా. కంటెంట్ 3 కంటెంట్ పెడతా. ఏ కంటెంట్ ఉన్నా మీ కంటెంట్ మీరు చూస్ చేసుకోండి. ఆ కంటెంట్ మీద నేను వీడియో చేస్తాను. ఆ కంటెంట్లో మీరు సక్సెస్ ఎత్తుకుంటారో లేదో మీకు తెలియదు. ఇక ఇప్పటికీ చాలా ఎక్కువ మాట్లాడేసా. ఇంకెక్కువ మాట్లాడుకో చాలా లాగ్ ఉంటుంది. దిస్ ఈజ్ నవీన్ సైనింగ్ ఆఫ్.